ఇక్కడ చూడండి, నీ అంతట నీవే ఆయన మీద విశ్వాసముండి, ఆయన మీద నమ్మకం ఉండి, ఆయన శిష్యుడిగా జీవించాలనే తాపత్రయంతో గనక నీవు ఉంటే ఏం చేయాలో తెలుసా? 3 షరతులు ఉన్నాయి. ఆ షరతులను పాటించాలి. మొదటి షరతు, ప్రియమైన వల్లరా చూడండి, మొదటి షరతు ఏంటంటే ఆయనకు నిన్ను నీవు అప్పగించుకోవాలి. చెప్పండి అందరూ. ఆయన్ను అనుసరించాలంటే, మనం ఆయన్ని వెంబడించాలంటే, ఆయన వెంట మనం ఆయనతో కూడా వెళ్ళాలంటే మొదటి షరతు ఏంటండి? ఆయనకు మనలను మనము అప్పగించుకోవాలి. అప్పగించుకున్నాం. మనం ఆయన్ని అనుసరిస్తున్నామని చెప్పుకుంటున్నాం కదా, మేము క్రైస్తవులం అని అంటున్నారు కదా, నిజమే, మంచిదే. అయితే నాకు నేను, నీకు నువ్వు, మనమందరము కూడా ఆయనకి అప్పగించుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, తన్ను తాను ఉపేక్షించుకోవాలి. 34వ వచనంలో ఏమని చెప్పబడింది? తన్ను తాను ఉపేక్షించుకొని అనే మాటకి భావం ఏంటంటే స్వీయ తిరస్కరణ, స్వయం నిరాకరణ. ఈ మాటలు అర్థమవుతున్నాయా? అంటే తన్ను తానే ఏం చేసుకోవాలి? తనను తానే తిరస్కరించుకోవాలి, నిరాకరించుకోవాలి, విడిచిపెట్టాలి. నా ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు వారికి ఏది అయిష్టమో, ఏది ఆయన కోరుకోవడం లేదో, ఏది ఆయన చిత్తము కాదో వాటన్నిటినీ కూడా ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. ఇక్కడ ఎలా ఉండాలంటే మన యొక్క స్వయం ఏదైనా సరే దాన్ని విడిచిపెట్టాలి. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూడండి, ఈ స్వీయ తిరస్కరణ అంటే, ఉపేక్షించుకోవడం అంటే ఇలా అనుకుంటారు కొంతమంది. మీరు అలా అనుకోకండి. కొంతమంది అనుకుంటున్నారు ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, మత సంబంధమైన ఆచారాలు. ఏం ఆచారాలు? మత సంబంధమైన ఆచారాలు. క్రైస్తవ మతంగా మార్చేశారు ఈ ప్రపంచంలో కొంతమంది. దానికి కొన్ని మతాచారాలు కూడా పెట్టారు. ఉదాహరణకి 40 రోజులు ఉపవాసం ఉండాలి ఈ లెంట్ డేస్లో. ఏమిటది? ఒక మతాచారం. అది చేయకూడనిది, ప్రభువు చెప్పనిది, శిష్యులు చెప్పనిది, తర్వాత మూడో తరం శిష్యులు చెప్పనిది, ఎవరూ చెప్పనిది. తర్వాత వచ్చింది. మంచిగా ఉపయోగించుకుంటే మంచిగానే ఉంటుంది, కానీ ప్రస్తుతం ఏమైంది? అది ఒక మతాచారం. అది కాదు ఉపేక్షించుకోవడం అంటే. ఎప్పుడు తెల్ల బట్టలు వేసుకుంటారు కొంతమంది, ముఖ్యంగా ఈ 40 రోజుల్లో వేసుకుంటారా లేదా? కనబడుతున్నారా లేదా? మెడలో బులుగు రంగు కండువా కూడా వేసుకుంటారు. ఇది కాదు ఉపేక్షించుకోవడం అంటే. తర్వాత రకరకాల ఆచారాలు ఉంటాయి. ఈ ఆచారాలన్నీ పాటించడం అనేది ఉపేక్షించుకోవడం కాదు. దీనిని దేవుడు ఆశించడం లేదు. ప్రియమైన వాళ్ళరా, ఉపేక్షించుకోవడం అని అంటే తనను తాను ఏం చేసుకోవాలో తెలుసా? ఈ విధంగా ఉంటుంది. తన ఇష్టాన్ని విడిచిపెట్టాలి, తన చిత్తాన్ని విడిచిపెట్టాలి, తన యొక్క సంకల్పాలను విడిచిపెట్టాలి, తన ప్రణాళికలను విడిచిపెట్టాలి. ఇంకొక విషయం ఏంటంటే మన హక్కులను కూడా విడిచిపెట్టాలి. మనకి కొన్ని హక్కులు ఉంటాయి, అంటే ఈ లోక రాజ్యంలో కాదు, ప్రభు సన్నిధిలో. ప్రియమైన వాళ్ళరా, కొన్ని హక్కులు ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది. కొంతమంది అనుకుంటారు అలాగా, కానీ ఇక్కడ ఏం చేయాలంటే మన హక్కులను కూడా విడిచిపెట్టి ఏం చేయాలో తెలుసా అండి? మన స్వయాన్నంతా విడిచిపెట్టి మన పరలోకపు రాజు యొక్క పరిపాలనకు మనము లోబడాలి. ఇదే ఆయనను, ప్రియమైన వాళ్ళరా, ఆ స్వీయ నియంత్రించుకోవడం అంటే ఇదే, నిరాకరించుకోవడం అంటే ఇదే. మనకి ఎన్నో ప్రణాళికలు ఉంటాయి, మనకెన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి సిద్ధాంతాలు ఉంటాయి, లేక రకరకాల ప్రణాళికలు ఉంటాయి. అవన్నీ యేసు దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలుసా? సమాధి చేయాలి. సమాధి చేయలేదో, ఇది మా ఆచారం అండి, ఇది మా కులాచారం అండి, ఇది మా పెద్దల ఆచారం అండి, ఇది మా సంఘ ఆచారం అండి అని ప్రభువుకి విరుద్ధంగా ఏమి చేసినా సరే మనము ఆయనను అనుసరించినట్లు కాదు. తర్వాత చూసారా, అక్కడ విడిచిపెట్టమన్నాడు. తర్వాత చూడండి, తన సిలువనెత్తుకొని అంటే చేపట్టమన్నాడు.
ఆయనను అనుసరించే వారి జీవితాల్లో ఏముండాలని కోరుకుంటున్నాడు? విడిచిపెట్టాల్సినవి అన్నీ విడిచిపెట్టాలి, అలాగే చేపట్టాల్సినవి చేపట్టాలి. ఏం చేపట్టమన్నాడు ప్రభువారు? సిలువనెత్తుకోమన్నాడు. ఏం సిలువనెత్తుకోవాలి? సిలువను మోయాలా మనం అందరం? యేసుక్రీస్తు వారు మోసినట్లుగా మనం అందరం సిలువ మోయాలా? చెక్క సిలువని కాదు. ఆ రోజుల్లో ఏమర్థమైందంటే వాళ్ళకి సిలువ అంటే సాధారణంగా యేసుక్రీస్తు యొక్క జీవిత కాలంలో ఆయన ఎంతకాలం బ్రతికాడు? 33 సంవత్సరాలు బ్రతికాడు. ఆ 33 సంవత్సరాల్లోనటండి రోమా ప్రభుత్వం వాళ్ళు 30,000 మందిని సిలువ వేశారట. అప్పటికే వాళ్ళంతా ఎవరంటే దేశ ద్రోహులు, రోమా సామ్రాజ్యం యొక్క అధికారాన్ని ఎదిరించిన వారు. రోమా సామ్రాజ్యాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే ఆ రోజుల్లో వారిచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా? సిలువ వేసి చంపడం. ఆ సిలువ వేసి ఎలా చంపుతారో ప్రియమైన వాళ్ళరా తెలుసా? ఆ సిలువని పట్టణము లేదా వారు ఉన్నటువంటి ఆ గ్రామము లేదా వాళ్ళు ఉన్నటువంటి ఒక నగరం ఉంటుంది చూశారు? ఆ పట్టణము నడిబొడ్డులో నుండి తానుని ఏ సిలువ మీద అయితే చంపుతారో వేలాడదీసి ఆ సిలువను మోస్తూ అతన్ని నడిపిస్తారు ముందు. దాని అర్థం ఏంటో చెప్పమంటారా? నేను రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడాను, అవిధేయుడనయ్యాను. ఇప్పుడు ఈ సిలువ మోయడం ద్వారా ఏం చెబుతున్నానంటే ఆ రాజ్యానికి నేను శిరస వహిస్తున్నాను. అర్థమైందండి? సిలువ ఎందుకు మోయిస్తారు? సిలువ ఎందుకు మోయిస్తారంటే ప్రియమైన వాళ్ళ అందరూ చూస్తుండగా యేసు ప్రభు వారిని కూడా ఏం చేశారండి? అందరూ చూస్తుండగా యెరూషలేము వీధుల్లో సిలువ మోయించారు. దాని అర్థం ఏంటంటే రోమా సామ్రాజ్యానికి ఇతడు ఒకప్పుడు ఏమయ్యాడు? ఎదురు తిరిగాడు. ఇప్పుడైతే ఏమయ్యాడు? శిరస వహిస్తున్నాడు. శిరస వహించి ఆ సిలువ మీద, ఆయన మోసిన సిలువ మీద ఆయననే వేలాడదీసి చంపుతారు. ఇది శిక్ష, వాళ్ళు వేసిన శిక్ష. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు ప్రభువారు ఏం చెప్తున్నారనంటే మీరు సిలువ మోయండి అంటే ఏ సిలువ అది? ఏ సిలువ తెలుసా? మనం పొరబడుతున్నాం. యేసయ్య సిలువ కాదు. ఈ రోజుల్లో కొంతమందికి బైబిల్ ఎలా అర్థమైందంటే ఫిలిప్పీన్ దేశం ఉంది కదండి, ఆ ఫిలిప్పీన్ దేశంలో గుడ్ ఫ్రైడే నాడటండి చాలామంది సిలువలు వేస్తారట. నిజంగానే ఇప్పటికీ ఎంత దౌర్భాగ్యకరం. మనం మోయాల్సింది యేసుక్రీస్తు మోసిన సిలువ కాదు. అక్కడేముందో చూడండి, బైబిల్లో ఏముందో చూడండి. తన సిలువ ఎత్తుకొని. ఎవరి సిలువ అండి? తన సిలువ. ఎవరి సిలువ వాళ్ళదే. నా సిలువ నాదే, మీ సిలువ మీదే. ఇది యేసు ప్రభువారు ఆయన మోయాల్సిన సిలువ కాదు. ఇది మనము మోయాల్సిన సిలువ. అంటే ఏమిటంటే సిలువ అంటే నిందలు, సిలువ అంటే అవమానాలు, సిలువ అంటే హింసలు, సిలువ అంటే చివరికి మరణం. ఆ మరణం ఎంత విడ్డూరమైందంటే ఆ మరణాన్ని తన భుజాల మీదే మోసుకుంటూ వెళ్తాడు వీధుల్లో. చివరికెళ్ళి ఏం చేస్తారండి? అక్కడ చంపుతారు. తన మరణానికి కారణమయ్యే ఆ పరికరం ఉందే సిలువ, ఆ సిలువ మీదే ఆయన చంపేస్తారు. అంత భయంకరమైన మరణం. కొన్ని గంటల్లోనే అతనికి తెలుసు నేను మరణిస్తానని. క్రీస్తును అనుసరించేవాడు కూడా ఇట్లా ఉండాలి. ఎలా ఉండాలి? వచ్చే వారం నుంచి మరి మీలో ఎంతమంది వస్తారో చర్చికి చూడాలి. నా ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనము సిలువని ఏం చేశామో తెలుసా అండి? ఈ రోజుల్లో తెలుసా? సిలువ యొక్క అర్థాన్ని మార్చేసాం. సిలువ యొక్క అర్థాన్ని మార్చేశారు మనవాళ్ళు. సిలువ ఇంత శాపగ్రస్తమైనదైతే, సిలువ ఇంత అవమానకరమైనదైతే, సిలువ ఇంత బాధాకరమైనదైతే నేడు సిలువ ఏమైందో తెలుసా అండి? దాని అర్థం మారిపోయిందండి. ఎప్పుడో కొంతకాలం క్రితం ఆ సిలువ మెడలోనికి వచ్చింది. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా చేతి ఉంగరం అయింది.
ఇంకా చూస్తే గుడి మీద చిహ్నమయ్యింది. సరే నా ప్రియమైన వాళ్ళరా, అంతవరకు బాగానుందేమో, అది కూడా బాగోదు. సిలువ గుడి మీద అంటే ఏదో గుర్తుగా ఇది చర్చి అని గుర్తించడానికి వేస్తాము, అది కూడా వేయాల్సిన అవసరమేమీ లేదు, వేసుకున్న తప్పేం లేదు. అయితే ఆ సిలువ ఎక్కడ ఉండాలంటే జీవితంలో ఉండాలి. ఆ సిలువ జీవితంలో లేకుండా ఆభరణాలుగా ధరించిన కొంతమంది బట్టల మీద వేసేసుకుంటారు పెయింట్తో. ఈ మధ్య ఎంబ్రాయిడరీ వచ్చింది పుణ్యమా అంటూ, జోబుల మీద వెనకమాల ముందు షర్టులకి ఏం చేస్తున్నారు మనవాళ్ళు, సిలువలు వేసుకుంటున్నారు. బళ్ళు మీద సిలువ విలువ తెలియడం లేదు మన వాళ్ళకి, అందుకని ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. సిలువ యొక్క విలువ ఏంటంటే, నా ప్రియమైన వాళ్ళరా, ఈ రోజులు ఎలా చేశారో దాన్ని ఐశ్వర్యవంతమైన సిలువగా మార్చేశారు. సిలువ దగ్గరికి రండి, సిలువ మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుందని బోధించడం మొదలుపెట్టారు మన వాళ్ళు. కానీ సిలువ అలాంటిది కాదు. సిలువ ఏంటంటే త్యాగాన్ని నేర్పిస్తుంది. నీ ప్రాణాన్ని కూడా ప్రేమించకుండా ఆ ప్రాణాన్ని ప్రభు కొరకు ఇవ్వడం నేర్పిస్తుంది. సిలువ వంక చూస్తే అది సిలువ. కనుక నా ప్రియమైన వాళ్ళరా, సిలువను ఎత్తుకొని ఆయనను అనుసరించాలి, ఆయనను వెంబడించాలి. ఎలా అనుసరించాలటండి? ప్రతిదినం, లూకాసు వార్తలు అనుకుంటా ఉంటుంది, ప్రతిదినము ఆయన అనుసరించాలి. కొంతమంది అంటారు, నేను ఫలానా అప్పుడు అనుసరించానండి, ఇప్పుడు అనుసరించడం లేదండి. ఆ పప్పులేమి ఉడకవు. మనం ప్రతిదినము కూడా, అనుదినము కూడా, ఎల్లవేళలు కూడా, మనం ఈ లోకాన్ని విడిచే వరకు కూడా, యేసయ్య రాకడ వరకు, మన పోకడ వరకు కూడా ఏం చేయాలి? ఆ సిలువను మనం ఎత్తుకోవాలి, ఆ సిలువను మోయాలి. ఆ సిలువను మోస్తూనే మనం ప్రభువుని వెంబడించాలి. ఇది మొదటి షరతు. రెండవ షరతు ఏంటంటే 35 నుంచి 37 వచనాల్లో ఉంది కదండి. 35, 36, 37 వచనాల్లో ఉంది. రెండవ షరతు, రెండవ నియమం ఏంటంటే ఆయనను మనం ప్రేమించాలి. అన్నిటికంటే, అందరికంటే ఆయనను మనం ప్రేమించాలి. 35వ వచనం చదువుదాం. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? మనిషి ఎంతసేపు ఆలోచించేది, మనిషి ఎంతసేపు ఆ కాపాడుకోవడం కోసం, మూల భాషలో చక్కని మాట ఉంటుంది, భద్రపరుచుకోవడం కోసం తన ప్రాణాన్ని ఎంత వెంపర్లాడుతున్నాడో. మీకు తెలుసా, మనకేం అర్థం చేసుకోవాలో తెలుసా? మన ప్రాణము యేసుక్రీస్తు వారి చెంత, యేసుక్రీస్తు వారి చేతిలో ఉన్నప్పుడు ఇక అది ఎవ్వరు దాన్ని అపహరించలేరు, తీయలేరు. అది భద్రంగానే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకపు మాయలో పడి ప్రాణం కోసం వెంపర్లాడుతున్నాం. అక్కడేముందంటే తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు. ఆ రోజుల్లో నిజంగానే యేసు ప్రభు వారిని నమ్మితే ప్రాణం తీసేవారు రోమా వాళ్ళు. అలాగా 325 సంవత్సరాలు, మొదట 325వ సంవత్సరం వరకు ఏం చేశారండి రోమీయులు? వారి పాలనలో కొన్ని కోట్ల మంది క్రైస్తవులను అత్యంత దారుణంగా చంపారు. వాళ్ళు సింహాలు ఎదుట వేశారో మనకు తెలియదు, వాళ్ళని సిలువ వేశారో మనకు తెలియదు, వాళ్ళని కిరాతకంగా తల నరికారో తెలియదు. రకరకాలుగా ప్రియమైన వాళ్ళరా క్రైస్తవులను చంపారు. ఆ రోజుల్లో క్రీస్తును నమ్ముకోవడం అంటే చావుని కొని తెచ్చుకున్నట్టే. అర్థమైందా? మీకేం అర్థమైంది నాకు తెలియదు, కానీ ఆ రోజుల్లో క్రైస్తవులకి యేసును వెంబడించడం అనేది ఎలాంటిదనంటే చావును కొని తెచ్చుకోవడమే. ప్రియమైన వాళ్ళరా, అంత కష్టమైంది. అయినా ఎవరూ వెనకాడలేదు. బ్రతికితే ప్రభు కొరకు బ్రతుకుతాము, చనిపోతే ప్రభు కొరకు చనిపోతాం. ఇది యేసును అనుసరించాల్సిన వారిలో ఉండాల్సినటువంటి విశ్వాసం. ఇలాంటి విశ్వాసం మనకి కావాలి నా ప్రియమైన వాళ్ళరా.
మన జీవితంలో ఏమిటి ఆయనను ప్రేమించటం అనంటే, ప్రియమైన వాళ్ళరా, భౌతికపరమైన వాటి మీద శ్రద్ధ. ఈ దేహం మీద ఎంత శ్రద్ధో కొంతమందికి, స్వీయ భావన ఉంటుంది కొంతమందికి, సొంత మార్గాలు ఉంటాయి కొంతమందికి. అవి ఎంత ప్రీతో, ఎంత ఇష్టమో, అందుకోసం ప్రభువుని విడిచిపెడతారు. ఇక్కడ ప్రభు ఏం చెప్పాడంటే, వాటన్నిటికంటే, వారందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి అని దీని భావం. ఆయన అనుసరించాలంటే అన్నిటికంటే, అందరికంటే ఆయనను మనం ఎక్కువగా ప్రేమించాలి. మీరు ఎవరిని లేక దేనిని ప్రేమిస్తున్నారు? ఈ లోకములోనా, లోకములో ఉన్న వాటినా? యేసు ప్రభు వారు ఏం చెప్పారు? లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను మీరు ప్రేమించకండి. ఒకవేళ ప్రేమిస్తే తండ్రి ప్రేమ మీలో నిలవదు. అవును, మనం దేన్ని ప్రేమిస్తున్నాం? పలుసార్లు దేవుని కోసం దేనినైనా వదిలేస్తాం. ప్రియమైన వాళ్ళరా, దేవుని కోసం మనం దేనికోసమైనా దేవుణ్ణి వదిలేస్తున్నామా, లేకపోతే దేవుని కోసం దేన్నైనా వదలడానికి సిద్ధంగా ఉన్నామా, లేకపోతే దేనికోసమైనా దేవుణ్ణే వదిలేస్తున్నామా? ఆలోచన చేయండి. మీకు తెలుసా, యేసుక్రీస్తు వారు జీవించినటువంటి ఆ కాలంలో, తదనంతరం అపోస్తల కార్యాల్లో మనం చూస్తే చాలామంది క్రైస్తవులు ఆస్తులను వదులుకున్నారు. ఆస్తుల్ని, ప్రియులరా, ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకున్నారు. మీకు తెలుసా, చర్చ్ హిస్టరీలో ఉంటుంది ఇదంతా, బైబిల్లో కూడా ఉంది. ప్రియమైన వాళ్ళ, కొత్త నిబంధనలో చాలాసార్లు ప్రభు కొరకు వాళ్ళు చేసిన త్యాగము ఇంత అంత కాదు. మనకేం అలాంటి పరిస్థితులు లేవు అంటే, అప్పుడు ఆ పరిస్థితులు అలా ఉన్నాయి, అలాగా ప్రభు కోసం వాళ్ళు జీవించారు. మనకి స్వేచ్ఛ ఉంది ఇప్పుడు. ఇంత స్వేచ్ఛగా ఉన్నప్పుడు మనం ప్రభుకి ఎంత దగ్గరగా ఉండాలి కదా, ఎంత దగ్గరగా ఆయన కొరకు మనం జీవించాలి. ఆయన కొరకు మనం ఏమి ఎంపిక చేసుకుంటున్నాం? మన ప్రాధాన్యతలు ఏంటి? ఆత్మీయ జీవితమా, భౌతిక జీవితమా? అక్కడ ఒక మాట చెప్పాడు ప్రభువారు 36వ వచనంలో. ఏం చెప్పాడు? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? సర్వలోకాన్ని సంపాదించేస్తున్నారు మనుషులు. తను బ్రతకడానికి, తన కుటుంబం పోషించబడటానికి కాదండి. కొంతమంది ఎలా ఉన్నారట అండి, సర్వలోకమును అంటే దీని అర్థం ఏంటి తెలుసా? వాళ్ళు ఎంత సంపాదించినా తృప్తి ఉండదు, ఎంత తినినా తృప్తి ఉండదు, ఎంత విలువైనవి బట్టలు బంగారము ధరించినా తృప్తి ఉండదు, ఎక్కడికెక్కడికి వెళ్ళి ఏమి వింతైన విచిత్రమైనవి చూసినా ఈ కళ్ళకు తృప్తి ఉండదు, ఎన్ని అనుభవించినా తృప్తి ఉండదు. సర్వలోకాన్ని సంపాదించి 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 డబ్బులు కూడబెట్టి మేడమిద్దలు కట్టి హెలికాప్టర్ ఎక్కి అక్కడి నుంచి కూలిపోయి చచ్చిపోతాడు అంతే. లేదంటే ఇక్కడే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు. అంత పైకి ఎదిగిన వాడు ఒక్కసారి ఏమైపోతున్నాడండి? అటునుంచి అంటే పరలోకానికి వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారా? లేదు. ఏం జరుగుతుంది? అయిపోతుంది వాడి ప్రాణం కూడా. తన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఎవరి గురించి మాటలు చెప్పారంటే, యేసుని అనుసరించిన వాళ్ళ గురించి ప్రభువు చెప్తున్నాడు. యేసును అనుసరించిన వాళ్ళలో ధనవంతులు లేరనుకుంటున్నారా? చాలామంది ఉన్నారు. యేసు ప్రభు ధనవంతులుగా ఉండొద్దని ఎక్కడ చెప్పలేదైనా, కానీ ధనాన్ని ఎలా ఉపయోగించాలో ఆయన చెప్పాడు. సంపాదించొద్దని ఆయన చెప్పలేదు డబ్బుని, కానీ ఆ సంపాదించిన డబ్బుని అది ఎంత విలువైనదో తెలుసుకోమని చెప్పాడు ప్రభువారు. డబ్బుని మనిషిని సృజించాడటండి. డబ్బుని ఎవరు చేశారు? మనిషి చేశాడు. చూసారా, దాన్ని సంపాదించడానికి కష్టపడతాడు డబ్బుని. ఆ సంపాదించిన డబ్బుని దాయడానికి కష్టపడతాడు. దాన్ని ఖర్చు పెట్టడానికి కష్టపడతాడు. జీవితంలో సుఖం ఉందండి? జీవితంలో సుఖం ఉందా?
మరి ఎందుకు లేదు సుఖము ఎప్పుడు అంటే, నా ప్రియమైన వాళ్ళరా, ఇంకొకటి ఏంటంటే, వాడు ఎంత ధనవంతుడో అన్ని కష్టాలు వాడి నెత్తి మీద ఉంటాయి. మీరు చూడండి, సుఖంగా ఉంటాడా అంటే సుఖంగా ఉండడు, సంతోషంగా ఉండడు, నలుగురిలో కలవలేడు. ఎందుకని? వాడి డబ్బు, వాడి యొక్క ధనదాహం. ఎప్పుడు కూడా భార్యతో ఉండలేడు, పిల్లలతో ఉండలేడు, బంధువులతో ఉండలేడు, ఎవరితోనూ సరదాగా మాట్లాడలేడు, గడపలేడు. ఎందుకంటే వాడేమో దిగిరాడు, వాడి దగ్గరికేమో వీళ్ళు వెళ్ళలేరు. అంతే కదండి. వాడి స్థానం ఏంటి? చాలా పెద్ద స్థానం. అక్కడికి వీళ్ళు వెళ్ళలేరు. మరి వాడే రావాలి దిగి, వాడు దిగిరాడు. అలా దిగి రాకుండా చేసింది ఏంటంట? డబ్బు. క్రైస్తవులు అలా లేరండి. ఏ తరంలోనైనా సరే, గత 2000 సంవత్సరాల సంఘ చరిత్రలో క్రైస్తవులు ఎప్పుడు ఇలా లేరు. వారు ధనానికి ప్రాధాన్యత ఇవ్వలేదండి. ఆ ధనం ఇచ్చిన దేవునికే ప్రాధాన్యత ఇచ్చారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, నా రాజ్యాన్ని, నా నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును. అవును, దేవుని రాజ్యాన్ని, దేవుణ్ణి వెదిగితే మనకి ఏం కావాలో ఆయన మనకి ఇస్తాడు. అంతేగాని ధనం కోసం ప్రభువును వదిలిపెట్టడం కదండి, సుఖ సౌఖ్యాల కోసం ప్రభువును వదిలివేయడం, లేదా ఈ లోక సంబంధమైన వాటి కోసం ప్రభువుని విడిచిపెట్టడం, అనుసరించడం మానివేయడం తప్పు అని ఆయన చెప్తున్నాడు. ఎవరిని బలవంతం చేయడం లేదైనా. నన్ను వెంబడింపగోరువాడు, 2వ షరతు ఏంటండి? నన్ను ప్రేమించాలి. నన్ను ప్రేమించాలి. నన్ను ప్రేమించినంతగా, అంటే ప్రాధాన్యత ఇచ్చినంతగా మరి దేనికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఒక శాస్త్రి గారు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. చూస్తూ ఉన్నాడు మీరు. నేను వెంబడిస్తాను అన్నాడు శాస్త్రి గారు. ప్రభు అన్నాడు, నక్కలకు బొరియలు అంటే నివాసాలు ఉన్నాయి, ఆకాశ పక్షులు కూడా గూళ్ళు ఉన్నాయి, అంటే వాటికి నివాసం ఉంది. మనుష్య కుమారుడు అంటే తనకి, యేసుక్రీస్తు ప్రభు వారికి తల వాల్చుకోవడానికి కూడా స్థలం లేదు. శాస్త్రి గారు సర్దుకున్నారు. లేడు, ప్రభువుని వెంబడించలా. ఆ శాస్త్రి గారు అనుకున్నారు ప్రభు దగ్గరికి వస్తే ఏమో జరుగుతుందని. తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు. ఈయన ఎవరో తెలుసా? శిష్యుడు. తర్వాత వచనంలో చూడండి, 21వ వచనంలో కనబడతాడు ఆయన, శిష్యుడు. ఈయన వచ్చి అంటాడు, మా తండ్రిని పాతిపెట్టి వస్తాను, ఆ తర్వాత వచ్చి నిన్ను వెంబడిస్తాను. దీని అర్థం ఏంటంటే, వాళ్ళ నాన్న, వాళ్ళ తండ్రి బ్రతికే ఉన్నాడు. ఆయన ఎప్పుడు చేస్తాడో తెలియదు, ఎప్పుడు బకేట్ తిన్నాడో తెలియదు. అప్పుడు వాడు చనిపోయిన తర్వాత, అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత, వాళ్ళ నాన్నని సమాధి చేసి, అంటే ఏదో క్రతువులు ఉంటాయి కదా పెద్దవాళ్ళు చనిపోతే, అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వస్తాను. ఈలోపు నువ్వే చచ్చిపోతే, అర్థమవుతుందండి? మీ నాన్న చచ్చిపోయిన తర్వాత గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కదా, ఈలోపు నువ్వు చచ్చిపోతే, ఓరు నాయన ఏంట్రా బాబు ఈరోజు ప్రసంగం ఎలాగుంది అనుకుంటున్నారు మీరు? అనుకుంటున్నారా? బైబిల్ చెప్తుందండి, ప్రభువారు అదే చెప్పాడు, మృతులు తమ మృతులను పాతిపెట్టుకోనిమ్మండి. నువ్వు వచ్చి నన్ను వెంబడించంటే వెంబడించాడు అనుకున్నారా? లేదు, ఆయన వెంబడించలా. ప్రియమైన వాళ్ళరా, 3వ వ్యక్తి కనుక చూసినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఉంటాడు. 21వ వచనంలో ఒక ధనవంతుడు, ఒక ధనికుడు, యవ్వనస్తుడు, అధికారి. అబ్బా, ఈ 3 ఒకేసారి ఒక వ్యక్తి జీవితంలో రావు. ఏమి రావండి? యవ్వనం ఉంటే ధనం ఉండదు, ధనం ఉంటే అధికారం ఉండదు, అధికారం ఉంటే యవ్వనం ఉండదు, యవ్వనం ఉంటే డబ్బు ఉండదు. కానీ ఇతని జీవితంలో ఈ 3 ఒకేసారి వచ్చాయి. మన వాళ్ళు అంటారు అదృష్టవంతుడు లేదా అదృష్ట జాతకుడు అంటారు, చూసారా? అలాంటి వాడనమాట. అన్నాడు, ఆయనంతటా ఆయనే వచ్చాడు ప్రభు దగ్గరికి. వచ్చి అనుసరిస్తాను అన్నాడు. అనుసరిస్తానంటే ప్రభు అన్నాడు, ఆజ్ఞలను పాటించి అన్నాడు. ఏమనలేదు ప్రభు. అంటే ఆయన అన్నాడు, నేను బాల్యము నుండి ఆజ్ఞలు పాటిస్తున్నాను. అయితే ప్రభు అన్నాడు, నీకొక్కటి కొదువుగా ఉంది. ఏంటంటే, నీకు ధనం ఉంది చూసారా, ఆ ధనము బేదలకిచ్చి నన్ను వెంబడించన్నాడు. షరతు
ఏం పెట్టాడండి? ఆయన్ని వెంబడించే వాళ్ళందరికీ ప్రభు ఏం చెప్తున్నాడు? షరతు పెడుతున్నాడు, ఒక నియమం పెడుతున్నాడు. తర్వాత మాటలు ఉంటాయి, ముఖం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడటండి ఆయన. ఏంటి? నా ధనాన్ని బేదలకు ఇవ్వాలా? ఏదో బేదలకి ఒక ఏంటిదండి కార్యక్రమం, అన్నదానమో వస్త్రదానమో ఏదో చేయాలంటే చేసేస్తాను, ఏ ఆలయానికో 1000 మందికి భోజనం పెట్టమంటే పెడతాను, కానీ అసలు అది అమ్మేసేసి బేదలకు ఇవ్వాలా? ఈ మార్గం నాకు వద్దు, ఈ యేసయ్య నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ప్రభువు చెప్పాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ఉపయోగం? ఏం ఉపయోగం? ఏ ఉపయోగం లేదు. అందుకని వాటన్నిటికంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఎక్కువగా ప్రేమిద్దాం. 3వ షరతు చూడండి, 3వ నియమం 38వ వచనంలో, ఆయనను అనుసరించాలి. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి మనిషి కుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పెను. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ప్రభువారు 3వ షరతును చెప్పాడు. ఏంటంటే, మీరు నా మాటలను అనుసరించాలి, నా ఆజ్ఞను పాటించాలి, నా మాటకు విధేయత చూపాలి. ఆయన అనుసరించేవారు అన్నీ వదిలేస్తే సరిపోదు. అర్థమైందా? ఆయన అనుసరించేవారు ఏం చేయాలటండి? ఆయన మాటని అనుసరించాలి. ఆయన మాటను అనుసరించకుండా నేను అన్నీ వదిలేసుకున్నానంటే ఆయనకు అక్కర్లేదు సుమా. అన్నిటికంటే ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నాను అంటే సరిపోదు సుమా. అన్నిటికంటే ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నావని ఎలా తెలుసుకుంటారు అంటే, నీవు ఆయన మాటకు విధేయుడమైనప్పుడు. కానీ ప్రభు ఎంత గంభీరమైన మాటలు చెప్పాడు చూడండి. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారు. ప్రియమైన వాళ్ళరా, చూసారా? ఆయన మాటల గురించి ఎవరు సిగ్గుపడుతున్నారటండి? వ్యభిచారం చేసేవారు, అంటే అలాంటి పాపములో ఉన్నవాళ్ళు, అలాగే ఇంకా పాపాలు చేసేవాళ్ళటండి సిగ్గుపడుతున్నారు. దేనికోసం తెలుసా? ప్రభు మాటల విషయమై, ఆయన వాక్యం విషయమై. ఈ రోజుకి కూడా ఈ తరంలో కూడా ఎవరు సిగ్గుపడతారో చెప్పమంటారా? ఇక్కడ ఒక మాట ఉందండి మూల భాషలో. ఈ సిగ్గుపడటం అనే మాటకి అర్థం ఏంటంటే, ఆయన మాటల్ని నమ్మని వారటండి. యేసు ప్రభు వారి మాటల్ని నమ్మని వారిని, తర్వాత అసమ్మతిని తెలియచేయటం ఆయన మాటల పట్ల, తర్వాత ఇష్టపడని వాడు, ఆయన మాటలంటే ఇష్టం ఉండదు. చాలామందికి ఈరోజు కూడా యేసుక్రీస్తు వారి మాటలంటే ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు? ఎందుకు వాళ్ళు సమ్మతించడం లేదు? ఎందుకు ఆ మాటలను వారు నమ్మడం లేదు చెప్పమంటారా? నా ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు పాపములో ఉన్నారు. వెలుగునొద్దకు రాడట చీకట్లో ఉన్నవాడు. ఎందుకు రాడండి? తన క్రియలు వెలుగులోకి రాగానే బయటపడతాయి అన్నీ, అందుకే రాడు. అయినా ప్రభు చెప్పాడు, రండి మిమ్మల్ని వెలిగిస్తాను, ఈ లోకానికి జ్యోతులుగా మిమ్మల్ని చేస్తానన్నాడు. రమ్మన్నాడు ప్రభు. అయినా రావట్లేదు కొంతమంది. రాకపోతే ఏం జరుగుతుంది చూడండి. అక్కడ ఏం చెప్పాడు ప్రభువారు? ఏం చెప్పారంటే, వానిని గూర్చి, అంటే ఆయన మాటల గురించి కానీ ఆయన గురించి కానీ అభ్యంతరపడి అపనమ్మకంతో అసమ్మతి భావంతో గనక ప్రభువుని విడిచి ఎవరైతే లోకంలో జీవిస్తారో వాళ్ళకి ఏమైందో తెలుసా అండి? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడతాడు. చూసారు ఎంత భయంకరమైందో? అంటే యేసు ప్రభు వారు త్వరగా రాబోతున్నాడు. ఆయన తీర్పు తీర్చడానికి వేవేల దూతలతో రాబోతున్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. తండ్రి యొక్క మహిమతో రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన మాటను విశ్వసించిన వారందరూ సంతోషంగా ఆయన ఎదుర్కొంటారు. ఆయన మాటను తిరస్కరించిన వారెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రియమైన వాళ్ళరా తీర్పుకి, శిక్షకి, చివరికి నరకానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు.
ఏది కావాలి, ఏది కావాలి తేల్చుకోవాలి, ఇక్కడే ఆలోచించుకోవాలి. తర్వాత చూస్తానులంటే కుదరదు, సమయం లేదు. మీకు తెలుసా, నేటికి కూడా ప్రభువు రావడానికి అంతా సిద్ధంగా ఉంది. ఈ ప్రపంచం అంతా సిద్ధమైపోతూ ఉంది. నా ప్రియమైన వాళ్ళ ఇప్పటికీ జరగాల్సిన ప్రవచనాలు, లేఖనాలు అన్నీ కూడా 95% కంటే ఎక్కువ అన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉన్నాయి. మన కళ్ళ ముందు కొన్ని నెరవేర్చబడతా ఉన్నాయి. ఇంకా నెరవేర్చబడవలసినవి అతి త్వరలో నెరవేర్చబడతాయి. మన విశ్వాసం ఎలా ఉంది? మనం ఎవరిని అనుసరిస్తున్నాం, దేనిని అనుసరిస్తున్నాం? ఒక భక్తుడు ఇలా రాశాడు, క్రీస్తు కొరకు సిలువ అనే మూల్యం గనక మనం చెల్లిస్తున్నట్టండి, అంటే ఆయన కొరకు హింసలు, అవమానాలు, నిందలు, చివరికి ప్రాణం సహా ద్వేషించినట్లయితారండి, ఈ లోకం ముగించిన వెంటనే మనకి పరలోకం స్వాగతం పలుకుతుందట. దేవునికి స్తోత్రాలు. పరలోకంలోని దూతలందరూ వచ్చి, ఇదిగో పలానా వ్యక్తి వచ్చాడు, ఈయన క్రీస్తు కొరకు సిలువ కొరకు జీవించాడు అని వాళ్ళందరటండి స్వాగతం పలుకుతూ తీసుకెళ్తారటండి. స్వాగతం పలుకుతూ పరలోక ఆ నివాసంలోకి తీసుకెళ్తారటండి ఎవరైతే ఆయనను తిరస్కరిస్తారో. చూడండి, ముందు గుంపులో ఉన్నవాళ్ళు తమ్మును తాము తిరస్కరించుకొని ప్రభువుతో నడిచిన వాళ్ళు. ఇప్పుడు ఈ రెండవ గుంపు వాళ్ళు ఎవరంటే ప్రభువునే తిరస్కరించారనమాట. వీళ్ళు కూడా చివరికటండి ఈ లోకాన్ని ముగించిన తర్వాత వెళతారట. దేనికోసమో చెప్పమంటారా? ప్రభువు తన వేవేల దూతలతో తీర్పు తీర్చడానికి భయంకరుడుగా వస్తున్నప్పుడు ఆ తీర్పుకు గురై శాశ్వతమైన నరకంలో పడవేయబట్టానికి. అందుకనే క్రైస్తవ జీవితం అనేది, ఆయనను అనుసరించడం అనేది విలువలతో కూడినది. ఎన్ని షరతులు చెప్పాడు ప్రభువు? ఏమండి, 3 చెప్పాడు. మొదటిది ఏంటిది? ఆయన కొరకు, ఆయనకు మనల్ని మనం పూర్తిగా అప్పగించుకోవాలి. నీ ఇష్టాలు ఏమైనా ఉంటే అవి పక్కన పెట్టండి. నీ ప్రణాళికలు ఏమైనా ఉంటే అవి పక్కన పెట్టండి. మీకు తెలుసా, మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకునే సంతోషంలో కంటే యేసయ్య చిత్తాన్ని నెరవేర్చడంలో గొప్ప సంతోషం ఉంటుంది. అన్నిటికంటే, అందరికంటే రెండవదిగా ఆయన్ను మనం ప్రేమించాలి. ప్రేమించి చూడండి, మీరు ప్రేమించి చూడండి, మీ జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో, మీ పిల్లలు ఎలా దీవించబడతారో. మూడవదిగా చూసినట్లయితే ఆయన మాటను అనుసరించాలి, విధేయత చూపాలి. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించాలి.